పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా పేరుతో నితిన్ కూడా సినిమా చేయబోతున్నాడు. సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లెట్స్ వాచ్ ద వీడియో. మూవీ డీటెయిల్స్కి వెళ్తే లెట్స్ వాచ్ వీడియో. యంగ్ హీరోల్లో ఎక్కువ ఫ్లాప్స్ ఉన్న రికార్డు నితిన్ పేరు మీదే ఉందా అని అనిపిస్తుంది. 2002లో జయం సినిమాతో పరిచయమైన ఈ హీరో 23 ఏళ్లలో 34 సినిమాలు చేస్తే దానిలో 6 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. జయం సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ యంగ్ హీరో నితిన్ నెక్స్ట్ సినిమా దిల్ సినిమాతో మరో సక్సెస్ చవిచూశాడు. అయితే 9 సంవత్సరాల్లో 15 సినిమాలు వరుస ఫ్లాపులతో డక్అవుట్ అయ్యాడు నితిన్. సో తర్వాత గుండెజారి గల్లంతైంది, ఇష్క్ సినిమాతో మళ్ళీ ట్రాక్లో వచ్చాడు. మళ్ళీ 3 ఇయర్స్ కెరియర్లో మళ్ళీ 3 ఇయర్స్ సినిమాలు ఫ్లాపులు చూశాడు. ఆహా, భీష్మ సినిమాతో మళ్ళీ నితిన్ హీరో ట్రాక్లోకి వచ్చాడు అనుకుంటే మళ్ళీ 6 సంవత్సరాలు అన్ని ఫ్లాపులతో మళ్ళీ ట్రాక్ డౌన్ అయ్యాడు. సో ఇప్పుడు నితిన్ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. తమ్ముడు సినిమాతో ట్రాక్లోకి వస్తేనే నితిన్ కెరీర్ అనేది నిలబడుతుంది. లేకపోతే మాత్రం ఈ సినిమా తమ్ముడు సినిమా కనుక హిట్ కాలేదు అనుకుంటే నెక్స్ట్ నితిన్కి సినిమా ఫ్యూచర్ ఉండదనే చెప్పాలి. సో సినీ వర్గాల్లో మాత్రం తమ్ముడు హిట్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెనక నుండి నితిన్కి బ్యాక్ బోన్గా ఉన్నాడని అనుకుంటున్నారు. సో చూడాలి ఎలా ఉంటుందో, పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఎలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా ఆల్రెడీ హిట్ ట్రాక్ నడుస్తుంది. అయితే ఈ మూవీని దిల్ రాజు తీసుకున్నాడు కాబట్టి ఆల్మోస్ట్ 90% ఈ సినిమా హిట్ అవుతుందనే అందరూ ప్రేక్షకులు కూడా నమ్ముతున్నారు. అయితే ఇది తమ్ముడు సినిమాకి సీక్వెల్గా వస్తుంది అని కొంతమంది అయితే ఊహాగానాలు వినపడుతున్నాయి. అయితే అలాంటిది ఏమీ లేదని నితిన్ అయితే కొట్టి పారేస్తున్నారు. చూడాలి మరి. ఇది దిల్ రాజు గారు డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి, దర్శకత్వం చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా ఆడడానికే ఎక్కువ అవకాశం ఉంది. బాగా ఎక్కువ థియేటర్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర థియేటర్లు మొత్తం దిల్ రాజు గారే తీసుకుంటారు కాబట్టి ఎక్కువ కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుందని సినీ వర్గాల్లో అయితే టాక్ ఉంది. సరే, వెయిట్ చేసి చూడాలి. సినిమా రిలీజ్ అయిన వరకు ఎంత అమౌంట్ కలెక్ట్ చేస్తుంది, నితిన్ అదృష్టం ఏంటో చూడాలి. లెట్స్ వాచ్. థ్యాంక్ యూ.